హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నబ్బాయి అఫీషియల్ ఛానల్. ఈ ఛానల్‌లో మనకు చాలా మూవీ రివ్యూస్ వస్తుంటాయి. మనకు న్యూ మూవీస్ గాని, ఆ తర్వాత మనకు మూవీ సాంగ్స్ రివ్యూస్, సాంగ్స్ ఏ విధంగా న్యూ సాంగ్స్ గాని, ఓల్డ్ సాంగ్స్ గాని దానికి రివ్యూస్ అనేది చాలా మంచి రివ్యూస్ అనేది జెన్యూన్ రివ్యూస్ అనేసి వస్తుంటాయి. ముఖ్యంగా ఈ రివ్యూస్ విషయానికి వచ్చామంటే చాలామంది కూడా మనకు బాగున్నా కూడా నెగెటివ్ రివ్యూస్ ఇస్తుంటారు మనకు. అనేది చాలా వరకు కూడా చూసుంటాం రివ్యూస్ ఇచ్చేది. కానీ జెన్యూన్‌గా మనకు మూవీ గురించి మనకు దానికి తెలిసినప్పటికీ దానికి క్లారిటీ మనం చూసి రివ్యూస్ ఇవ్వాలి. మూవీ కూడా న్యూ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా దానికి తెలిసినప్పుడు రివ్యూ కరెక్ట్‌గా ఇవ్వాలి. అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటేనే ఇది చిన్నబ్బాయి అఫీషియల్ ఛానల్. అఫీషియల్ ఛానల్ మనకి ఇప్పుడిప్పుడు జెన్యూన్ విషయాలు సాంగ్స్ రివ్యూస్ మటుకు కానీ, మూవీస్ రివ్యూస్ గాని ఉంటాయి. ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మీకు లైక్ మీకు ఏదో కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు పోవాలంటే మనకు రివ్యూస్ వినేసి పోవాలనుకుంటే చాలామంది కూడా వెయిట్ చేస్తుంటారు. దాంట్లో మనకు ఈ ఛానల్‌లో మనకు రివ్యూస్ అనేది చూసి మీరు వెళ్లారంటే చాలా వరకు కూడా మేము చెప్పేది 100% అదే నిజమే అనుకుంటారు. అదేవిధంగా మనం ముఖ్యంగా మనం 'డాగు మహారాజ్', మన 'గేమ్ చేంజర్', అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 మూవీస్‌లో మనకు ఏ మూవీ ట్రైలర్ బాగా నచ్చిందో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. మనకు వచ్చిన ఫస్ట్ మన 'గేమ్ చేంజర్' ట్రైలర్ వచ్చింది. ఆ తర్వాత మనం 'డాగు మహారాజ్' ట్రైలర్ వచ్చింది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అంటే వెనక ముందు 10, 12, 14 ఇలా 10వ తేదీ 'గేమ్ చేంజర్', 12వ తేదీ మనకు 'డాగు మహారాజ్', 14 తారీఖు వచ్చి మనకు సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్‌లో మనకు ఎవరు సంక్రాంతికి ఎవరు విన్నర్ అంటే మనకి అంటే ఎక్కువగా భారీ కలెక్షన్ వచ్చి మూవీ ఏ విధంగా సక్సెస్ అవుతాయో, మనకు బ్లాక్ బస్టర్ అవుతాయో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఈ ట్రైలర్‌లో నేను చూసినప్పటికి మనకు 'గేమ్ చేంజర్' అయితే చాలా వెరైటీగా మనకు అది పొలిటికల్ డ్రామాగా మనకి చూస్తున్నాము. అదేవిధంగా 'డాగు మహారాజ్' మనకి ఇది అంతా మనకు 'బాహుబలి' సినిమా టైప్‌లో మనకు ఓల్డ్ అంటే కథ మనకు 'అనగనగా రాజు' అని ఆ విధంగా చెప్తారు. ఆ విధంగా మనకు ఈ మూవీస్ అనేది ఒక థియేటర్‌గా మనకు ఒక మిస్టరీ ఆ విధంగా మనకుంటుంది. అదే విధంగా మనకు 'బాహుబలి' కథ ఏ విధంగా ఉండేదో అలాంటి కథలే మనకు ఆ లోకంలోకి మనం తీసుకువెళ్ళి ఆ దాంట్లో మనకు ఒక కథ చెప్తారు కదా! ఆ డిఫరెంట్ వేలో మనకుంటుంది. ఈ మూవీ కూడా మనకు చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది. మనకు దాంట్లో వచ్చిన సాంగ్స్, తమన్నా మ్యూజిక్ కూడా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనకు 'గేమ్ చేంజర్'లో తమన్నా కూడా చాలా డిఫరెంట్ మనకు సాంగ్స్ అనేది ఇప్పటికే చాలా హిట్ అయినాయి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న మూవీ చూడాల. అది మనకు 'ఎఫ్2, ఎఫ్3' మనకి ఏ విధంగా మనకు కామెడీ వేలో మనకు అనిల్ రావిపూడి తీశారు. ఇది దానికి రెట్టింపుగా ఉన్నట్టుంది. ఎందుకని తెలుసునా దాంట్లో మనకు సాంగ్స్ ఇచ్చాను. 'గోదావరి గట్టు పైన' ఏ విధంగా 'రమణ గోఖల' మనకు భారీ హిట్ అయిందో, అదే విధంగా మనకు దాని తర్వాత కూడా వచ్చిన సాంగ్స్ 'మీనా' సాంగ్స్ గాని, వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 'భీమ్ సిసిరోలియా' మనకు తెలుసు మనకు 'ధమాకా' సినిమాలో ఇప్పుడొచ్చే ఫామ్‌లో ఉన్న దాంట్లో మనకి ఎక్కువ 'భీమ్ సిసిరోలియా' కూడా దంచి పుడుతున్నాడని చెప్పొచ్చు మనకు. అదే విధంగా మనకు సంక్రాంతికి వచ్చినామంటే ఎలా ఉందో తెలిసిన మనకు పోలీస్ స్టోరీ ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ, మనకు హస్బెండ్ అండ్ వైఫ్‌లో మనకు ఏ విధంగా సమస్యలొస్తాయి. ఆ డిఫరెంట్‌గా కామెడీ వేలో చాలా కామెడీ ఉంది దాంట్లో. మనకి 'వెంకటేష్' అంటేనే కామెడీ ఏ విధంగా చేస్తారో మనం చాలా వరకు కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు కూడా సంక్రాంతికి వస్తున్న మూవీకే పోతాం. ఎందుకంటే అది మనకు ఫ్యామిలీ సినిమాలు కూడా చాలా మనం చూసాం కదా! మనకు 'వెంకటేష్‌ది సంక్రాంతంట'. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా సంక్రాంతి రావాలని చాలా వరకు కూడా మనం 'విక్టరీ వెంకటేష్' మనం చూసాం. అదేవిధంగా మనకు 'డాకు మహారాజు' విషయానికి వచ్చామంటే కూడా మనకు చాలా డిఫరెంట్‌గా ఉండేది చెప్పేదానికి. దాంట్లో మనకు బాలయ్య అంటే సంక్రాంతికి చాలా మూవీస్ కూడా రిలీజ్ చేస్తుంటారు మనకు. మనకు అదే విధంగా బాలయ్య సినిమాల్లో కూడా మనకు ఈ టీజర్ చూపి మనం రివ్యూ ఇవ్వలేము. దాంట్లో మన స్టోరీ అనేది దాంట్లో ఏదో కొంచెం దాచిపెట్టినారని చెప్పి బాబీ డైరెక్షన్ విషయానికి వచ్చామంటే. అదే ఇంక 'అనిల్ రావిపూడిలో' కూడా స్టోరీ అనేది మనకు పోలీస్ స్టోరీలో కూడా దాంట్లో కొంచెం ట్రైలర్‌లో చూపించినప్పటికి కూడా దాంట్లో మనకు చాలా ఉంది. ఈ 3 మూవీస్‌లో మనకి హిట్ అవుతాయి. ఇప్పుడు అంతకుముందు వచ్చిన లాస్ట్ ఇయర్‌లో మనకు వచ్చిన మూవీస్‌లో మనకు 'హనుమాన్' కూడా అనుకోకుండా సడెన్‌గా ఏదో బాగుంటుంది. అందరూ ప్రమోట్ బాగా చేస్తున్నారు మనకు అని చెప్పిన తర్వాత మనకు 'గుంటూరు కారం'లో కూడా కింద పడిపోయి మనకు 'హనుమాన్' అనే చిన్న సినిమా అనేది భారీ పైకి ఎక్కి భారీ డబ్బులు కలెక్షన్ చేసి ఎంత ఇన్ని అవార్డులు సొంతం చేసుకుందో మనకు తెలుసు. మనకి ఏ సినిమా రివ్యూ చేసి మనం చెప్పలేము. ఆ తర్వాత మనకు ఈ రివ్యూలు మనకు ముఖ్యంగా నేను చెప్పేది ఈ 3 మూవీల్లో మనకు విన్నర్ అనేది 100% మనకు చెప్పలేము. కానీ మనకి ట్రైలర్ విషయానికి వచ్చామంటే ఈ 3 ట్రైలర్ల పైన మనకు 'గేమ్ చేంజర్' అనేది బాగుంది. ఆ తర్వాత మనకు ఈ 2 ఉన్నప్పటికీ కూడా మనకు అంచనా వేయలేము. కానీ మనకు విన్నర్ అట్టుకి వెయిట్ చేయాల్సింది. ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరైంది? అందరం మీలాగా మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అందరూ చూడండి.
తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి అఫీషియల్ ఛానల్‌ను. ఇలాంటి మంచి మంచి మూవీస్ ఇస్తే మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మనకు జెన్యూన్ రివ్యూసే మనం చెప్తుంటాం. ఇలా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.